జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వారాహి యాత్ర నేటి నుంచి ప్రారంభం కానుంది. మరి కాసేపట్లో అన్నవరం నుంచి పవన్ కళ్యాణ్ వారాహి యాత్ర ప్రారంభం కానుంది. వారాహి వాహనం నుంచి పవన్ తొలి బహిరంగ సభ ప్రతిపాడు నియోజకవర్గంలోని కత్తిపూడి కోడెలలో జరగనుంది. ఇక వారాహి వాహనంపై నుంచి పవన్ ప్రసంగించనున్నారు. కాకినాడ గ్రామీణ, కాకినాడ నగరం, ముమ్మిడివరం, అమలాపురం, పి గన్నవరం, రాజోలు, నర్సాపురం నియోజకవర్గాల మీదుగా పవన్ కళ్యాణ్ వారాహి యాత్ర కొనసాగుతుంది. తొలి 10 రోజుల్లో 7 బహిరంగ సభల్లో పవన్ ప్రసంగిస్తారు. ప్రతి నియోజకవర్గంలో వివిధ వర్గాల ప్రజలతో పవన్ కళ్యాణ్ సమావేశాలు నిర్వహించనున్నారు. ప్రజల కష్టాలు, బాధలు తెలుసుకునేందుకు జనవాణి కార్యక్రమాన్ని చేపట్టనున్నారు. దీనికి సంబంధించి మరిన్ని వివరాలను ప్రతినిధి కిషోర్ అందిస్తారు. కిషోర్, మరి కాసేపట్లో అయితే పవన్ కళ్యాణ్ వారాహి యాత్ర అన్నవరం నుంచి ప్రారంభం కాబోతుంది. దీనికి సంబంధించి పూర్తి వివరాలు ఏంటి? థ్యాంక్ యూ ప్రియాంక. ప్రస్తుతం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు యాత్ర మరికొద్ది క్షణాలలో ప్రారంభం అవుతుంది. ప్రస్తుతం ఉదయం 9 ప్రాంతంలో అన్నవరం సత్యనారాయణ స్వామిని దర్శించుకున్న తర్వాత ప్రస్తుతం కాటేజ్ రూమ్ లో ముఖ్యమైన నేతలతో సమావేశం అయినట్టుగా తెలుస్తుంది. అలాగే మరికొద్ది క్షణాల్లో అన్నవరం కొండపై నుండి నేరుగా కిందకి దిగి వారాహి వెహికల్ పై నుండి నేరుగా కత్తిపూడి హైవే మీదకి వెళ్ళి ఆ కత్తిపూడి హైవేలో బహిరంగ సభకు సంబంధించి ఇప్పటికే ఏర్పాట్లు చేయడం జరిగింది. దీనికి సంబంధించి ప్రజలను ఉద్దేశించి ప్రభుత్వం చేసే పథకాలు కానీ కష్ట నష్టాలు కానీ అన్ని తెలుసుకునే విధంగా జనాలని నేరుగా ఆయన ప్రభుత్వం చేసిన ఏవైతే పథకాలు అవకతవకలు ఉన్నాయో వాటి గురించి నేరుగా ప్రజలకు తెలియజేసే విధంగా, అలాగే ప్రజల సమస్యలను తెలుసుకుని వారిని మరింత ముందుకు తీసుకుని వెళ్లే విధంగా జనశ్రేణుల్లో కొత్త ఉత్సాహం నిలిపేందుకు పవన్ కళ్యాణ్ గారు సభ ఇప్పుడు ఒక ప్రత్యేక శ్రద్ధ చేకూరుతున్నట్టుగా తెలుస్తుంది ప్రియాంక. కిషోర్, అయితే సాయంత్రం కత్తిపూడిలో బహిరంగ సభ కూడా నిర్వహించబోతున్నారు. దీనికి సంబంధించి వివరాలు ఎలా ఉన్నాయి? అధికారులు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు? ఇప్పటికే ఆల్రెడీ కత్తిపూడి సమావేశానికి సంబంధించి అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. జనశ్రేణులకు సంబంధించి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రాకతో జనసేన నేతలు కూడా ప్రథమంగా దీంట్లో ముఖ్యంగా ఎవరికి వాళ్ళు శాఖలుగా నిర్వహించుకుని వాలంటరీ విధానంగా ఈ సభకు సంబంధించి ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకుని వాళ్ళంతటా వాళ్ళు వాలంటరీలుగా పనిచేస్తూ ప్రజలకు ఈ యాత్రలో ఎటువంటి ఆటంకాలు కానీ ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా తగు జాగ్రత్తలు తీసుకుంటూ ప్రధానంగా వారాహి వెహికల్ వెళ్లే ప్రతి మార్గంలో కూడా ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఇది సజావుగా సాగే విధంగా అన్ని ఏర్పాట్లు చేసినట్టుగా తెలుస్తుంది ప్రియాంక. అలాగే వారాహి వెహికల్ మీద నుండే పవన్ కళ్యాణ్ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రసంగం ఉంటుందని చెప్పి ఎక్కడా కూడా స్టేజ్లు కానీ అలాంటి ఏర్పాటు చేయనివ్వకుండా తగు ఏర్పాట్లు చేసినట్టుగా తెలుస్తుంది ప్రియాంక. రైట్ కిషోర్, థ్యాంక్ యూ.
సినీ పరిశ్రమకు